నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఇప్పటి వరకు కూడా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భాలు లేవు. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ అంశం మరి 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిందో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మరి వీళ్ళ మధ్య ఎలాంటివి చర్చకు వస్తాయి, అలాగే అల్లు అర్జున్ అంశం ప్రస్తావించే అవకాశం ఉందా, మరి అసెంబ్లీలో ప్రకటన తర్వాత మరి ఎలాంటి భరోసా సినీ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ఇస్తారు అన్న చర్చ అయితే అందరిలోనూ నెలకొంది. మరి ఇలాగే సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డికి మధ్య అసలు ఎలాంటి చర్చలు వచ్చాయి, మరి ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి సినీ ప్రముఖులు వెళ్ళి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఇది నార్మల్గా మీట్ అయ్యి ఉంటే అందరికీ ఇంత ఫోకస్ ఉండేది కాదేమో. ఎందుకంటే అల్లు అర్జున్ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా హాట్ టాపిక్గా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అసలు ఈ ఉద్దేశం అల్లు అర్జున్ గురించి మాట్లాడడానికి వెళుతున్నారా, లేదు అంటే సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన ప్రోత్సాహకాల గురించి, అలాగే టికెట్ల రేట్లు పెరిగాయి కాబట్టి వాటి గురించి మాట్లాడడానికి వెళ్తున్నారా అని చెప్పి కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఎవరెవరు వెళ్ళి మరి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు అడిగిన వాటికి ఏ విధంగా ఆయన స్పందించారు, ఓవరాల్గా మీరేం చెప్తారు? ఇది వాస్తవం చెప్పాలంటే అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు అంటారు కదా, అట్లాంటి సంఘటన అమ్మ ఇది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి, దాని అభివృద్ధి గురించి, సమస్యల గురించి, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి ఇది కలిసిన సందర్భం అయితే కాదు. ముఖ్యంగా వాస్తవ పరిస్థితి చెప్పాలంటే మొన్న సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీ వ్యవహరించిన తీరు అటు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖని ఇరకాటంలో పెట్టింది. దాని ఫలితంగా సినిమా పరిశ్రమ మొత్తంగా కూడా ఒక ఇరకాటంలో పడింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని తప్పు పట్టిన తర్వాత తప్పు వాళ్ళ వైపు ఉన్నా కూడా తప్పుని ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద నెట్టడానికి ప్రయత్నించారు. అది ఖచ్చితంగా ప్రభుత్వం కానీ పోలీస్ శాఖని తీవ్రంగా తీసుకునే అంశాలే. తప్పుని వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? జరిగింది వీళ్ళ మూలాన జరిగింది. ఇందువల్ల సినీ పరిశ్రమ మొత్తం కూడా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా చిన్న నిర్మాతలు, సినిమా కార్మికులు, ఇలాంటి వాళ్ళ జీవితాలే ఒక డైలమాలో పడిపోయినాయి. తర్వాత బెనిఫిట్ షోలు ఇవన్నీ ఇవ్వని కూడా ముఖ్యమంత్రి, తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా సుస్పష్టంగా చెప్పేశారు. ఎందుకంటే ఆ సంఘటన వాళ్ళని కలిచివేసింది. ఒక మధ్యతరగతి చెందిన కుటుంబంలో ఒక మహిళ చనిపోవటం, ఒక పిల్లాడు సాగు బతుకుల మధ్య ఇప్పటికి కూడా కొట్టుమిట్టాడుతూ ఉండటం, అది ఆ సందర్భంలో వీళ్ళు ఎవరైతే ఆ సినిమా హీరో ఉన్నారో చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం, పోలీస్ ఆదేశాలను ధిక్కరించినట్టుగా చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక స్పాట్ నిర్ణయానికి, అక్కడికక్కడే ఒక నిర్ణయానికి రావటానికి తోడ్పడింది. దాంతో సినిమా పరిశ్రమ తీవ్రమైన ఆందోళన నెలకొంది. అది చాలదన్నట్టు మళ్ళీ మర్నాడు ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా అగ్నిలో పెట్రోల్ పోసినట్లుగా జరిగింది. దీంతో సినిమా పరిశ్రమలో పెద్దలు నడుము కట్టుకుని ఇది ఇట్లా ఉంటే కుదరదు, చాలా అగాధం ఏర్పడేటట్టుంది సినిమా పరిశ్రమకి, ప్రభుత్వానికి. ప్రభుత్వ అండదండలు లేకుండా, ప్రభుత్వ ప్రోత్సాహాలు లేకపోతే సినిమా పరిశ్రమ మనుగడ జరగదు. అందువల్ల బ్యాడ్ బ్లడ్ డెవలప్ కాకుండా ఇద్దరి మధ్యలో అగాధం ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశం మీద దిల్ రాజు గారు చలనచిత్ర సంస్థ అధ్యక్షుడు, రాష్ట్ర చలనచిత్ర సంస్థ అధ్యక్షుడు, ఆయన అధ్యక్షతలో రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, చాలామంది, అరవింద్ కూడా ఉన్నాడు, చాలామంది, బోయపాటి శ్రీను, అనేక మంది నిర్మాతలు ఉన్నారు, ప్రముఖమైనటువంటి దర్శకులు ఉన్నారు, ముఖ్యులంతా కూడా దాదాపు 50 మంది. ఇది కూడా ఎక్కడ జరిగింది? సినిమా పరిశ్రమ అభివృద్ధి సంస్థలో జరగల, పోలీస్ కంట్రోల్ రూమ్లో జరిగింది. స్టేట్ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఈ 50 మందితో ప్రభుత్వం తరపున ఎవరు వచ్చారంటే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రభుత్వం తరపున హాజరయ్యారు. రవిగుప్తా గారు సెక్రటరీ, డీజీపీ హాజరయ్యారు, ఉన్నతాధికారులు. తర్వాత ఎవరైతే డీసీపీ ఉన్నారో అక్కడ ఆయన, ఏసీపీ ఎవరైతే ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యారో చిక్కడపల్లి ఏసీపీ లాంటి వాళ్ళు కూడా పిలిపించారు. ఎందుకంటే ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం పూర్తి వివరాలని సినిమా పరిశ్రమ పెద్దలకు కూడా చూపించాలన్న ఉద్దేశం మీద ముందుగానే రేవంత్ రెడ్డి గారు ఆ వీడియోలన్నింటినీ కూడా వాళ్ళకి ప్రదర్శించి చూపించారు. ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా, ఎవరికన్నా ఎలాంటి అనుమానాలు ఉండా తీర్చుకోవటం కోసం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ పట్ల కానీ, సినిమా పరిశ్రమలో ఇతరుల పట్ల కానీ, ఈవెన్ అల్లు అరవింద్ గారు
కుటుంబం పట్ల కానీ వ్యతిరేకత అయితే ఆయనకి లేదు. అంటే ఈ ఈ సమావేశంలో అల్లు అర్జున్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అల్లు అర్జున్ అంటే నాకు ఎలాంటి కోపం లేదు, చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు, కలిసి పెరిగాడు బన్నీ, సో నేను చట్టపరంగా వ్యవహరించాలన్నదే నా విధానం తప్పించి ఇక్కడ ప్రత్యేకించి కోపాలు ఏం లేవు కూడా అని క్లియర్ గా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అవునమ్మా, ఇప్పుడు మనకు కూడా అర్థం అవుతుంది ఆయనకి వ్యక్తిగతంగా పెట్టుకోవాల్సిన అవసరం. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏంటి, బన్నీ స్థాయి ఏంటి, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలివేట్ చేసుకోవచ్చు, ఒక జాతీయ స్థాయి నటుడను ఇంకా ఎన్ని విశిష్టతలు పెట్టుకునైనా. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక నటుడి మీద, హీరో మీద దృష్టి సారించాల్సిన అవసరం లేదు. ఆయనకు అంతకన్నా ముఖ్యమైన అంశాలు ప్రజలకు సంబంధించినవి అనేకం ఉన్నాయి, వీటి మీద సారిస్తారు. కానీ వ్యక్తిగతంగా గనక అట్లాంటి వ్యక్తి అయితే అసలు ఈ స్థాయికి రేవంత్ రెడ్డి గారు రాడు. ఆయన ఒక మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాడంటే అనేక ఆటుపోట్లు ఎదుర్కొని వ్యక్తుల మీద ఆయన దృష్టి పెట్టే ఉద్దేశం ఆయనకి ఎప్పుడూ ఉండదు. కాకపోతే ఏం జరిగిందంటే ఈ సంఘటనని తెలిసో తెలియకో అపరిపక్వత్వం వలన కానీ అనుభవం లేకపోవటం వలన కానీ అల్లు అరవింద్ ఫ్యామిలీయే రాంగ్ హ్యాండ్లింగ్ చేసుకుంది. అసలు అల్లు అరవింద్ గారు కూడా పరిపక్వతకి ఆయన ఇలా చేసుకున్నాడు అంటే కూడా సినిమా పరిశ్రమలోనే కాదు, మాలాంటి బయట వ్యక్తులు ఆయనతో పరిచయం లేకపోయినా కూడా ఆయన వ్యక్తిత్వాన్ని గతంలో చూశాం కాబట్టి అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నా అలాంటి అడిగి కూడా ఎవరికైనా సమస్య స్వయంగా వచ్చినప్పుడు ఆ కన్ఫ్యూజన్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు అరవింద్ గారిని చూస్తే అర్థమైంది. అదే కనుక ఈ సమస్య వేరే వాళ్ళకి వచ్చి ఉంటే అరవింద్ గారు డెఫినెట్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దని కూడా ఆయన అడ్వైజ్ చేసేవాడు. దీని మూలన పరిస్థితులు ఇంకా క్లిష్టం అవుతాయి, దీనికి ఇలాంటిది పరిష్కారం కాదని చెప్పగలిగేవాడు. కొడుకు మీద ఉన్న ప్రేమతోనో ఆ కంగారులోనో ఏదో ఈ కొడుకు మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందని ఆయన ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఒక అల్లు అర్జున్ అంశమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాల గురించి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రకటన గురించి కూడా మాటలు వచ్చాయి. మాట్లాడడానికి సినీ ప్రజలు వెళ్ళారు అంటున్నారు. సో అసెంబ్లీలో ప్రకటన మాత్రం వెనక్కి తీసుకొనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాకపోతే ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తాను, ప్రపంచ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంట? అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇది ఈ అంశం అనేది సినిమా పరిశ్రమకు సంబంధించి ఆయన ఏదో బ్రేక్లు వేస్తాడనో, ఇప్పుడు సినిమా పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందితే అంత సినిమా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. కాబట్టి సినిమా పరిశ్రమని ఇప్పుడు బంగారు బాతుని ఎవరు చంపుకోరు, అట్లా అని బంగారు బాతు కదా అనుకుని నెత్తి మీద రెట్ట కూడా వేయించుకోరు ఎవరు కూడా. అట్లాగే ఇప్పుడు ఆయన ఈ సంఘటనని శాసనసభలో ప్రస్తావించినప్పుడు ఏదైతే చెప్పాడో దానికి ఆయన ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇతర చీఫ్ మినిస్టర్లా కాదు, ఆయన ఒక బలమైన టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని తెలంగాణ పిత అనుకున్న కేసీఆర్ గారిని ఎదుర్కొని మరి కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చి కూడా అంత విశ్వసనీయతని ప్రజల్లో పొందాడంటే, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడంటే ఖచ్చితంగా ఆయన శాసనసభలో ఇచ్చిన వాగ్దానం అయితే వెనకపోతాడని నేను కూడా అనుకోను. ఎందుకంటే ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అట్లా అని వీళ్ళు సినిమా వాళ్ళు మేము కోట్లు పెట్టి తీస్తాము, వేలల్లో టికెట్లు పెడతాము అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఒప్పుకోవడనే ఇప్పుడు కూడా నేను కూడా నమ్ముతాను. సో దాన్ని ఒప్పుకోకపోవడంతో పాటుగా ఇప్పుడు ఏవైతే వీళ్ళు వినతులు కొన్ని పెట్టారో వీళ్ళకి కొన్ని డిమాండ్స్ కూడా రేవంత్ రెడ్డి గారు వినిపించారు అంటున్నారు. సో అవును, అంటే బాధ్యత అనేది మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన విలువల్ని కూడా కాపాడాలి. అట్లాగే యువతని మంచి మార్గంలో నడిపేటందుకు వాళ్ళ ప్రేరణ ఇచ్చే విధంగా మీరు సినిమాలు తీయాలి. సపోజ్ మా మత్తు పానీయాలకి, లేకపోతే గంజాయి, లేకపోతే ఇతర దురలవాట్లకి, లేకపోతే హింసకి ప్రేరేపితం కానటువంటి అంశాలని మీరు స్పృశించాలి. మంచి మార్గంలో వెళ్ళే విధంగా బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభుత్వం నుంచి మాకెంత ఉందో, సమాజంలో పెద్దలకి ఎంత ఉందో సినిమా పరిశ్రమకు కూడా అంత ఉంది. సినిమా పరిశ్రమ చాలా త్వరితంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలిగినటువంటి మాధ్యమం అది. అలాంటి మాధ్యమాన్ని మీరు డబ్బుల కోసం సంఘ వ్యతిరేక శక్తుల్ని గ్లోరిఫై చేస్తూ వాళ్ళని హీరోలుగా చూపిస్తా సినిమాలు తీస్తే మీకు డబ్బు రావచ్చు, కానీ సమాజంలో యువత పెడదావ పడుతుంది, ప్రజలు కూడా పెడదావ పడతారు, సమాజమే ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్పుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు తెలుసు కదా ఏం జరుగుతుందనేది. అయితే ఇంకోటి, ఇతర సమస్యల గురించి ఎవరు ప్రస్తావించకపోయినా ఆయన వాటి పట్ల పాజిటివ్గా ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతవరకు ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళు రాయితీలు అడిగితే, అంతేగాని మేము ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకుంటాము అనే మాటకు మాత్రం ఆయన లొంగుతాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే మీరు కోట్ల రూపాయలు వేల కోట్లు పెట్టి ఒక సినిమా తీసే బదులు 10 సినిమాలు తీయండి, కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి వినోదం అనేది. అంతే తప్ప ఒక మధ్యతరగతి కుటుంబం కొన్ని వేల రూపాయలు వినోదం కోసం ఖర్చు పెట్టుకుంటే అది ప్రభుత్వం మీద ఒక మచ్చే కదా. ప్రభుత్వం
ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వస్తుంది. అట్లా కనుక అటువంటి సినిమాలను ప్రోత్సహిస్తే పెద్ద పెద్ద నిర్మాతలు ఎవరైతే ఎక్కువ వేల కోట్ల రూపాయలతో నిర్మించి వాళ్ళు డబ్బులు చేసుకోగలుగుతున్నారు, కానీ చిన్న నిర్మాతలు సినిమాలు తీరేరు, తర్వాత థియేటర్లు కూడా వాళ్ళకి దొరకవు. తర్వాత వాళ్ళు అంత రిచ్గా తీసిన సినిమాలను చూసిన తర్వాత ఈ అంటావు రాజును చూసిన ముఖం చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధేసింది అనేది ఒక సామెత. అట్లాగే అంత పెద్ద సినిమాలకు అలవాటు పడిపోయి అంత పెద్ద సెట్టింగులకి చిన్న సినిమాలు, ఇప్పుడు ఈయనున్నాడు బాలచందర్, అంతులేని కథ అని ఒక సినిమా మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో తీశాడు. ఇప్పుడు కూడా అది ఒక దృశ్య కావ్యం లాంటి సినిమా, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటుంది అనేది చూపించాడు. దాని మూలన అది చూడటం మూలన అనేక మంది మన మధ్యతరగతి కుటుంబాల్లో సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవచ్చు, అందులో ఉండే ఇంట్రికేసీస్ ఎలా ఉంటాయి అనేది అద్దంలో చూపించినట్టుగా చూపించాడు. అలాంటి సినిమాలు ఎక్కువ తీయాలి, కానీ ఇలాంటి ఒక స్మగ్లర్ని ఒక హీరోగా కీర్తించే సినిమాలతో తర్వాత పెద్ద ఎత్తున వైలెన్స్ తీయటం, తర్వాత కార్లు బాంబులు వేస్తే ఎగిరెగిరి పడిపోవటాలు, నరికేసుకోవటాలు, ఇవన్నీ కూడా అశాంతి ఇంకా ప్రేరేపిస్తాయి సమాజంలో. ఇవాళ ఇంతమంది ప్రముఖులు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడు. సినిమా ఇప్పటి వరకు ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ఇంకా క్లియర్ అయిపోయింది ఇప్పటితో. అంటే డిమాండ్స్ని ఏవైతే అసెంబ్లీలో ప్రకటన ఉందో దానికి వెనక్కి తీసుకోగానే ఇండస్ట్రీకి మాత్రం ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారంటున్నారు. అవును, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి న్యాయబద్ధంగా సమాజానికి మేలు జరిగేటువంటి రాయితీలు కానీ వాళ్ళు ఎలాంటి అడిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి ఆయన వెనక్కిపోడు. ఎందుకంటే సమాజానికి వాళ్ళు ఉపయోగపడతామంటే ఈయన ఎందుకు కాదంటాడు? అట్లా అని మేము ఇలాంటి సినిమాలే తీస్తాము, ఇలాగే వ్యవహరిస్తాము బాధ్యతారహితంగా, తర్వాత జనాల్ని ఇలా మంచి హైప్ తీసుకొచ్చి సినిమాల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి తొక్కిసలాటలు చేసి జనాలను చంపుతాము, లేకపోతే రేట్లు మా ఇష్టానుసారం పెడతామంటే అది కరెక్ట్ కాదు. అసలు ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. అది గతంలో నేను అనుకోవటం ఇంతవరకు ఇండియాలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎవరు కూడా ఇట్లాంటి డిమాండ్ ఈవెన్ బాలీవుడ్ సినిమా నిర్మాతలు కూడా అడిగి ఉంటారని నేను అనుకోను. ఏది మా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకుంటామని. అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు కొన్ని వేల కోట్లతో సినిమాలు తీయమని? సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలి. మీరు నెలల తరబడి ఆడించుకోండి, సంవత్సరాల తరబడి ఆడించుకోండి అదే సినిమాని, దాంట్లో దమ్ము ఉంటే. అంతేగాని దాంట్లో దమ్ము లేకుండా హైప్ చేసి మేము ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఈ విధంగా బౌన్సర్లను తీసుకొచ్చి ఇలాంటి తొక్కిసలాటలు క్రియేట్ చేసి పెద్ద గ్లామర్ హీరోలాగా బిల్డప్ ఇచ్చుకుంటాము, దాంట్లో ప్రజలు బలైపోయినా మేము పట్టించుకోము, మాకు రావాల్సిన లాభాలే ముఖ్యం అనే దృక్పథంతో వెళ్తానంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన శాసనసభ అనేది ప్రజలకు సంబంధించిన సభ. ఆ సభలో ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో దాన్ని భిన్నంగా అడగటం కూడా సినిమా పరిశ్రమ పెద్దలకి తప్పు. ఎందుకంటే ఆయన ప్రజల ప్రతినిధి, వీళ్ళలాగా ఎవరికి సమాధానం చెప్పక్కర్లేని పరిస్థితి కాదైంది. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి ఒకసారి శాసనసభలో ఒక ప్రకటన చేసిన తర్వాత దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవటం అంటే అది ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యం. అది నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారు ఎంత సినిమా ప్రముఖులు ఈ కోరిక అడిగితే మాత్రం ఒప్పుకుంటాడని అయితే నేను అనుకోను. ఇంకా ఆయన ఉన్నంత వరకు ఒకటిగా నేను నమ్ముతున్నది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బెనిఫిట్ షోలు అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారం టికెట్లు నిర్ణయించుకునే జరుగుతుందని అయితే నేను కూడా అనుకోవట్లా. ఇంకా ఎవరైనా తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన హయాంలో ఇలాంటి దుర్ఘటన జరిగిన తర్వాత రేపు ఇంకోటి కూడా జరిగితే కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రజలు ఆ రోజున అడుగుతారు, ఎందుకు మళ్ళీ మీకు ఒక అనుభవం అయిన తర్వాత కూడా ఇట్లాంటి వాటిని ఎందుకు అనుమతించారని. అట్లాంటప్పుడు అలాంటి విమర్శను ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడతాడని అయితే అనుకోను. మిగిలిన తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి ఏదన్నా న్యాయబద్ధమైనటువంటి కోరికల్ని పరిష్కరించడంలో వెనకపడతాడని కూడా నేను అనుకోను. ఏదైతే పెద్దలు కోరతారో అది సమంజసం అనుకుంటారో, ప్రభుత్వం మీద భారం లేకుండా ప్రజల మీదకి ఇబ్బంది లేని అంశాలు, తర్వాత తెలంగాణ సంస్కృతిని కనుక ప్రోత్సహించే సినిమాలు తీస్తే సబ్సిడీలు కూడా ఇస్తారు. గతంలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులు తీసేసిన సినిమాలు కూడా ఉన్నాయి. యు విశ్వేశ్వరరావు గారిని ఆయన సామాజికంగా మంచి చిత్రాలు నిర్మించాడు. అప్పుడు చాలా 30 పైసలు 20 పైసలకు కూడా ఆ రోజుల్లో సినిమాలు చూపించారు. వినోద పన్ను తీశారు కంప్లీట్గా. అట్లాగే అలాంటి పన్నులు రాయితీ ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాడు ఈయన. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.